హాయ్ హలో నమస్తే. హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే 100 సబ్స్క్రైబర్స్ స్పెషల్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఈరోజు ఒక లైట్ డిజైన్ ల్యాంప్ అయితే రెడీ చేద్దాం. ఇదంతా మీ వల్లే 100 సబ్స్క్రైబర్స్ మనమైతే పూర్తి చేసుకున్నాం. సైన్ డిస్ప్లే అయింది కదా, అది దీని యొక్క మన ఛానల్ పేరు ఏంటంటే తెలుగు ప్రాజెక్ట్స్ విత్ హర్షం. ఈ ఛానల్లో ప్రాజెక్ట్కి సంబంధించిన చాలా టైప్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది. ఈ వీడియోకి అయితే ముందుగా లైక్ చేసి కామెంట్, మీకు నచ్చిన కామెంట్ అనేది చేయండి. నాకు ఏదైనా మంచి సజెషన్ ఇవ్వాలనుకుంటే మాత్రం సజెషన్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మా ఛానల్లోకి వెళ్ళి ఒక 3 to 4 వీడియోస్ అనేది చూడండి. మీకు ఛానల్ అయితే నచ్చినట్టయితే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా నేను పెట్టే వీడియో మీకు అయితే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. దీని అవుట్పుట్ అయితే మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది. ఎందుకంటే నేను చెప్పలేను, మీకు లైట్లో అయితే మీకు క్యాప్చర్ అవ్వకపోవచ్చు, కానీ లాస్ట్లో నేనైతే డిస్ప్లే చేస్తాను. ఇంకా లాగ్ లేకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నేనైతే పీవీసీ షీట్స్ అనేవి పర్ఫెక్ట్గా తీసుకుంటున్నాను. ఈ పీవీసీ షీట్స్తో మనమైతే ఒక బాక్స్ రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఈ బాక్స్ రెడీ చేసుకోవడానికి నేనైతే బాటమ్ పీస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ చేసుకున్నాను. నేను దీనికి స్క్రాప్లో నేను పర్చేస్ చేసిన ఒక గ్లాస్ పీస్ అనేది దీనికి అటాచ్ చేసుకోవడం జరుగుతుంది. మీరైతే నార్మల్ గ్లాసెస్ అయినా సింపుల్గా దానిపైన ఫిక్స్ చేసుకోవచ్చు, బట్ 2-in-1 గ్లాస్ అయ్యి ఉండాలి. ఇప్పుడు నేనైతే దానికి పర్ఫెక్ట్ బాక్స్ అనేది రెడీ చేసుకుంటాను. ఇప్పుడు బాక్స్ రెడీ అయింది కదా, ఇప్పుడు దానిపైన ప్లేస్ చేసి ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం దానికైతే ఒక లైట్ అనేది ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే వైట్ లైట్ యూజ్ చేస్తున్నాను. మీకు నచ్చిన లైట్ మీరైతే యూజ్ చేసుకోవచ్చు. మీరైతే నార్మల్ సింగిల్ లైట్స్ అయినా యూజ్ చేయొచ్చు, కావాలంటే స్ట్రిప్ అయినా యూజ్ చేయొచ్చు, బట్ నేనైతే వైట్ లైట్ సింగిల్గా యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు దానికైతే మనం హోల్ వేసుకునే ముందు ఆ బాక్స్కి అయితే ఫస్ట్ హోల్ వేసుకున్నాం. ఒక 12 volt సాకెట్ ప్లస్ ఒక అయితే మినీ స్విచ్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఈ మినీ స్విచ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. మినీ స్విచ్ అయితే నేను అందుకే యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఉన్న స్విచ్ అయితే మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే ఆ మిర్రర్కి కరెక్ట్గా సరిపోయేటట్టు కట్ చేసుకునే ముందు నేనైతే 2 pieces కట్ చేసుకున్నాను. ఎందుకంటే నాకైతే బాక్స్లో చిన్న తేడా వచ్చింది. ఏంటంటే సైజ్ ఎగ్జాక్ట్ అయిపోవడం ద్వారా మనకైతే హోల్ వేసుకోవడానికి అవ్వలేదు. అందుకే నేనైతే 2 pieces నేనైతే కట్ చేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు ఆ మిర్రర్కి అయితే మనం వాటిని సూపర్ గ్లూ యూజ్ చేసి పర్ఫెక్ట్గా అంటించుకున్నాం. అంటించుకునే ముందు దాన్ని ఆ విధంగా ఒకసారి టెస్ట్ చేద్దాం. ఫస్ట్ అంటించుకున్నాం. ఆ విధంగా మనమైతే కరెక్ట్గా అంటించుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియోకి ఇంతవరకు లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 30 likes టార్గెట్ ఇస్తున్నాను. వ్యాంగ్ ఫినిష్ చేస్తారని నేను అయితే కోరుకుంటున్నాను. ఇప్పుడు ఆ లైట్ అనేది డౌన్గా ఉంటే మనకి ఎక్కువ లైట్ అనేది రిఫ్లెక్షన్ రాదు. అందుకే కొద్దిగా ఎత్తుగా ఉండడానికి నేనైతే ఒక చిన్న సెటప్ అనేది రెడీ చేసుకున్నాను. ఇంకా 2 blue lights అయితే ఇంకా కొద్దిగా అట్రాక్షన్ కోసం అయితే నేను యాడ్ చేస్తున్నాను. దీనికి యాడ్ చేసిన తర్వాత లాస్ట్లో మీరు చూస్తారు కదా ఎంత బాగా వస్తుంది అనేది. ఇప్పుడు నేను వాటికి కూడా లైట్స్కి కూడా స్టాండ్ అనేది రెడీ చేసుకున్నాను. ఇప్పుడు కనెక్షన్ సైడ్ సర్క్యూట్ డయాగ్రమ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆ సర్క్యూట్ డయాగ్రమ్ స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి. ఇంకా తర్వాత మీరు లాస్ట్లో అయితే ప్రాజెక్ట్ చేసుకుందరు. నేనైతే ప్రాపర్ కనెక్షన్స్తో టేప్ వేసుకొని సీల్ చేసుకున్నాను ప్రాపర్గా. దాన్ని అయితే ఇప్పుడు స్టిక్ చేసుకొని సైడ్ పెడదాం. ఇప్పుడు చూడండి, టోటల్గా అవుట్పుట్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. బట్ మనకైతే ఆ సైడ్స్ బార్డర్స్ అనేవి ఎగ్జాక్ట్గా లేవు కాబట్టి నేనైతే ఒక స్ట్రిప్ లాగా కట్ చేసుకొని ఒక ఫ్రేమ్ లాగా అయితే నేను రెడీ చేసుకుంటాను. ఇప్పుడు నెక్స్ట్ అదంతా అయిపోయిన తర్వాత నేనైతే ఇప్పుడు చూపిస్తాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అవుట్పుట్ అయితే మాత్రం నిజంగా. దీనికి ఇంకా పెయింట్ వేస్తే బెటర్ లుక్స్ అనేవి రావడం జరుగుతుంది, కానీ అయితే నేనైతే వేయలేదు ఎందుకంటే మనకి అంత టైం లేదు. చాలా బాగా వచ్చింది. ఇంకా సైడ్ బోర్డర్ లీవ్ చేసేద్దాం, మనకి దాంతో పట్టించుకోవద్దు. కొద్దిగా నాకు కోఆపరేట్ చేయండి, ఎందుకంటే రేపటికల్లా వీడియోస్ అనేది మీకు అందించాలి. ఎందుకంటే సండే మార్నింగ్ 6 o'clock మీకు వీడియో అందించాలి. మీరైతే బెటర్ లుక్స్తో తయారు చేసుకోండి, ఎందుకంటే ఇంట్లో వచ్చే వాళ్ళకి అట్రాక్షన్గా కనిపించాలి కాబట్టి. ఇప్పుడు మీరు దానిపైన మీకు నచ్చిన లోగోస్ కానీ మీకు మీ ఫోటో ఫ్రేమ్ అయినా మీరు దానిపైన అంటించుకోవచ్చు. బట్ నేనైతే మాత్రం నా యూట్యూబ్ లోగో అంటించుకుంటున్నాను, ఎందుకంటే 100 సబ్స్క్రైబర్స్ ఫినిష్ అయిపోయారు. థ్యాంక్ యూ సో మచ్. దానికి చెప్పడం మర్చిపోయింది నేనైతే. థ్యాంక్ యూ సో మచ్ గైస్. 100 సబ్స్క్రైబర్స్ అనేది మనం పూర్తి చేసుకున్నాం. ఇంకా దానికోసం అయితే నేను ఆ స్పెషల్ వీడియో రెడీ చేస్తున్నాను. ఇప్పుడు ఆ లోగో ప్లస్ అవన్నీ కూడా నేను ప్రిపరేషన్ చేసుకుని చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది అనేది. ఇంకా పీవీకి వేసిన తర్వాత చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. స్విచ్ ప్లస్ సాకెట్ అనేది అటు సైడ్ బ్యాక్ సైడ్ అయితే నేను ఫిక్స్ చేశాను. ఇప్పుడు మధ్యలో సబ్స్క్రైబర్ ఉంది కదా, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కొద్దిగా హ్యాపీ. ఇప్పుడు
12 వోల్ట్స్ అడాప్టర్తో మనమైతే కనెక్షన్ ఇచ్చుకున్నాం. దీనికి మీరైతే 12 వోల్ట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే 12 వోల్ట్స్ ఎల్ఈడి కాబట్టి 12 వోల్ట్స్ ఇస్తే చాలా మంచిది. ఇప్పుడు స్విచ్ ఆన్ చేయగానే ఎంత పర్ఫెక్ట్గా ఎంత గ్లోగా వెలుగుతుందో మీరే చూస్తున్నారు కదా. నాకైతే ఒక ప్రాబ్లం ఏంటంటే వీడియోలో క్యాప్చర్ అవ్వట్లేదు అది. బట్ నేనైతే ఫోటో వేయగలను, సైడ్న మీకు ఫోటో వేస్తాను, ఒక వెయిట్ చేయండి. ఇంకా ఫైనల్ అవుట్పుట్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అదిగోండి ఫోటో ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందని మీరే చూస్తున్నారు కదా. వీడియోలో అయితే క్యాప్చర్ అవ్వకపోయినా బాగా వచ్చింది. నెక్స్ట్ మనకి ఇది రూమ్ మొత్తం చాలా పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది. ఇది మనకి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. టేబుల్ ల్యాంప్ ప్లస్ అవన్నీ కూడా ఉపయోగపడుతుంది. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ సండే 6 o'clock అనేది అప్లోడ్ చేస్తాను. Subscribe to our channel. Bye bye. Thank you for watching.